తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ కమలం పార్టీకి అనుకోని షాక్ తగిలిందా? ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచించాల్సిన సమయంలో బీజేపీలో అంతర్గత అసంతృప్తి ఎందుకు బహిర్గతమవుతోంది? పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు ఎందుకు నిలబడలేకపోతున్నారు? సమన్వయ లోపం, వర్గ రాజకీయాలే వారికి ఇబ్బందిగా మారాయా? లేదా కొత్త నేతలను పార్టీయే ఇముడ్చుకోలేకపోతుందా? మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా వెనక అసలు కారణం ఏంటి? ఆరూరిని కాకులు గద్దల్లా పొడిచిందెవరు? పార్టీలోని అంతర్గత శక్తులే ఆయనకు గుడ్ బై చెప్పే పరిస్థితి తెచ్చాయా? కొత్తగా వచ్చిన నేతలను పొమ్మనలేక పొగబెడుతున్నారా? లేదా బీజేపీలో అడుగుపెట్టిన నేతలే అక్కడి రాజకీయాలకు అలవాటు పడలేకపోతున్నారా? కాకులు గద్దల వ్యాఖ్యలు చేసిన ఈటెల రాజేందర్ మాటల్లోని ఆంతర్యం ఏమిటి? నిజంగానే బీజేపీలో కొత్త పాత వర్గాల మధ్య గ్యాప్ పెరుగుతోందా? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ కమలదళంలో ఈ కలకలం పార్టీ అవకాశాలపై ప్రభావం చూపుతుందా? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీ మాత్రం ఇవేం పట్టనట్లు వ్యవహరిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్టానం లక్ష్య సాధనకు కలిసి రావడం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలోకి కొత్తగా వచ్చిన నేతలు సరిగ్గా ఎన్నికలకు ముందే పార్టీకి షాక్ ఇస్తూ రాజీనామాలు చేస్తుండడం ఈ సందేహాలకు మరింత బలాన్నిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, స్వామిగౌడ్ సహా మరికొందరు నేతలు పార్టీని వీడారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఇదే తరహాలో రాజీనామాలు జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా పార్టీకి రాజీనామా చేయడం బీజేపీలో అసంతృప్తికి అద్దం పడుతోంది. కొత్త నేతలు ఉండలేరనే ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇక పార్టీలో కీలక నేతలకు ప్రాధాన్యత లేకపోవడం, కొత్త నేతలకు పార్టీ నిర్ణయాల్లో భాగస్వామ్యం లేకపోవడమే ఇందుకు కారణమనే చర్చ జరుగుతోంది. గతంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సైతం అసంతృప్తితో సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. కొత్తగా వచ్చిన వారిని కాకులు గద్దల్లాగా పొడవొద్దంటూ ఈటెల చేసిన వ్యాఖ్యలతో పార్టీలో పెద్ద దుమారమే రేగింది. నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి కూడా పార్టీలో పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నారట. పార్టీకి అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేయడంపై పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే సహకరించకపోవడంతోనే ఓడిపోయానని రమేష్ భావిస్తున్నారట. స్థానిక బీజేపీ నేతలు తూతూ మంత్రంగా ప్రచారం చేయడం, రాష్ట్ర నాయకత్వం అంతగా సహకరించలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారట. ఇక మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వర్ధనపేటలో కేవలం 4 సర్పంచులు మాత్రమే బీజేపీ నుంచి గెలిచారు. నేతల సహకారం లేకపోవడం వల్లే పార్టీ ముందుకు వెళ్లడం లేదని, క్రమంగా పార్టీ పట్టుకోల్పోయి ఉనికికే ప్రమాదం ఉందంటూ తన అనుచరులతో కూడా రమేష్ వాపోయినట్లు అప్పట్లో చర్చ జరిగింది. మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంపై బీజేపీలో 2 ఎంపీల మధ్య పంచాయతీ కొనసాగుతుండగా మేడ్చల్, అర్బన్, వికారాబాద్ జిల్లా అధ్యక్ష నియామకాలు అంతర్గత పోరుతో ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ విధంగా పార్టీ అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య పైన పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే బీసీని సీఎం చేస్తానన్న బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో బీసీలకు ఆకర్షించేలా బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ ఎంపీగా చేసింది కమలం పార్టీ. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, కృష్ణయ్య అసలు పార్టీలో ఉన్నారా, లేడన్నట్లుగా ఉంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇంత మౌనంగా ఉండడం వెనుక కారణమేంటి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చేవెళ్ల పార్లమెంటు పరిధిలోనూ బీజేపీలో అంతర్గతంగా కొత్త పాత వర్గాలంటూ విభేదాలు తీవ్రమయ్యాయి.
పార్టీలో కీలక నేతల జోక్యంతో ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల ఏకకాలంలో పార్టీ ఆఫీసులోనే ఫుట్బాల్తో నిరసన రూపంలో అసంతృప్తిని వెళ్లగక్కడంతో చర్చకు దారితీసింది. మరోవైపు వికారాబాద్ జిల్లా అధ్యక్ష బాధ్యతలను కొండా విశ్వేశ్వర్రెడ్డి అనుచరుడు తాండూరు రమేష్కు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కూడా కొండా విశ్వేశ్వర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టకుండా కేవలం కొత్త పాత ఆయన వర్గం ఈయన వర్గం అనే గ్రూప్ వార్ నడుస్తోందంటూ కార్యకర్తలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొత్త వారికి పార్టీ నిర్ణయాల్లో అంతర్గత సమావేశాలకు పిలవకపోవడం, జిల్లా మండల నియోజకవర్గాల్లో సైతం పాత బీజేపీ కొత్త బీజేపీ అంటూ తరచూ విభేదాలు రావడంతో కొత్తగా వచ్చిన నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చిన నేతలకు పార్టీ సిద్ధాంతాలు విధానాలపై దిశానిర్దేశం చేసి వారిని కలుపుకుని పోవడంలో పార్టీ విఫలమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. తెలంగాణ మున్సిపల్ గెలిపే లక్ష్యంగా హైకమాండ్ మాత్రం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల పర్యవేక్షణకు ఇప్పటికే ఇన్ఛార్జి, కో ఇన్ఛార్జీలను పంపించింది. రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో ఇప్పటికే ఇన్ఛార్జి ఆశీష్ షేలార్ భేటీ అయ్యారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, నేతల సన్నద్ధత, ప్రచార తీరు తదితర అంశాలపై దిశానిర్దేశం చేస్తూనే రాష్ట్ర పార్టీలోని అంతర్గత తగాదాలు, కొత్త పాత గ్రూప్ రాజకీయాలపై సీరియస్ అయి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇక ఇంతటితో గ్రూప్ వార్ బంద్ చేసి నేతలంతా ఐక్యంగా సమన్వయంతో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని హితోపదేశం చేసినట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో పార్టీ బలంగా ఉంది, ఏ జిల్లాల్లో పార్టీ బలహీనంగా ఉంది అనే వివరాలు ఇన్ఛార్జు అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. బీజేపీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో పార్టీ బలపడాలంటే ఏం చెయ్యాలి, ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే అనేక కోణాల్లో నేతల నుంచి పూర్తి ఫీడ్బ్యాక్ తీసుకుని నేతలకు ప్రచార తీరు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా ఎపిసోడ్ పార్టీకి షాక్ తగిలిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎన్నికల వేళ కొత్త పాత వర్గాలంటూ ఈ అంతర్గత చిచ్చును బీజేపీ ఎలా చల్లారుస్తుంది, అసంతృప్త నేతలను గుర్తించి వారిని బుజ్జగించి భరోసా ఇస్తుందా, ఇప్పటికైనా పార్టీ బలం పెంచుకుంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.